ఆంధ్రప్రదేశ్ను అకాల వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోత వానలతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, అలాగే గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. నిన్నటి వరకు మండుటెండలతో అల్లాడిన ప్రజలు వాతావరణంలో వచ్చిన మార్పులతో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో సేద తీర్చుకున్నారు. కానీ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ఏపీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు కూడా తోడు కావడంతో భారీ హోర్డింగ్లు పడిపోయాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న వృక్షాలు సైతం నేలకొరిగాయి. ఇక లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులపైన మోకాళ్ల లోతు నీరు చేరి జనజీవనం స్తంభించింది. ఆదివారం ఆహ్లాదంగా గడుపుదామనుకున్న ప్రజలు గుమ్మం దాటి అడుగు బయట పెట్టనీయకుండా వరుణుడు, వాయువు ఒక్కటై బంధించేశారు. మధ్యాహ్నం తర్వాత కొన్ని చోట్ల వర్షం తెరిపి ఇవ్వగా మరికొన్ని చోట్ల మాత్రం రాత్రి వరకు పడుతూనే ఉంది. ఇక కృష్ణా జిల్లా విజయవాడలోని పలు ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రహదారులపై వృక్షాలు నేలకూలాయి. కంకిపాడు ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకూలడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించినా ఈదురుగాలులు మాత్రం నష్టాన్ని మిగిల్చింది. విజయవాడలో పలు చోట్ల రోడ్లపై చెట్లు పడిపోవడం, నీరు నిలిచిపోవడంతో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెంటనే యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కేవలం ఆదేశాలతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో పర్యటించారు. నీరు నిలిచిన చోట మోటార్లు పెట్టించి తోడించారు. చెట్లు పడిపోయిన ప్రాంతాలకు వెళ్లి ఆ చెట్లను తొలగించి రోడ్డును క్లియర్ చేసే వరకు స్వయంగా పర్యవేక్షిస్తూ అక్కడే ఉన్నారు. మరో 2 రోజుల పాటు ఇదే విధంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీషా హెచ్చరించారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఈ 2 రోజులు తప్పనిసరి అయితేనే బయటకు రావాలని, చెట్ల కింద ఉండకుండా చిరు వ్యాపారులు కూడా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. హోర్డింగ్స్ అలాగే రోడ్ మీద ఈ చెట్లు అని పడున్నాయి. ఎక్కడికక్కడ ఆల్రెడీ విఎంసీ టీమ్ రోడ్ లో ఉన్నాయి. అవి క్లియర్ చేయించేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 5 రోడ్ బ్లాక్స్ ఉంటే క్లియర్ చేశాము. ఒక 8-9 అవి పడి ఉంటే హోర్డింగ్స్ అవి కూడా క్లియర్ చేశాము. శానిటేషన్ వరకు సిబ్బందిని అందరినీ పిలిచేసాము. సండే అయినప్పటికీ ఎవరికి సెలవు లేదు. అలాగే కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేసి ఉన్నాము. సో నెక్స్ట్ 3 days కంప్లీట్గా అలర్ట్గా ఉండండి. ప్రతి సచివాలయం స్టాఫ్ని కూడా పెట్టేసి రౌండ్ ద క్లాక్ డ్యూటీ వేసుకోవడం జరిగింది. ఎక్కడ పబ్లిక్ అసౌకర్యం కలగకుండా ఎంత వర్షం వచ్చినా కూడా వాళ్ళని హ్యాండిల్ చేయడానికి, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే రేపు కూడా ఈ రైన్స్ ప్రిడిక్షన్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా బయటకు వస్తున్నప్పుడు చూసుకొని, వర్షం ఉన్నప్పుడు రాకుండా, అలాగే ఈ వెహికల్స్ రోడ్ మీద ఏదైతే పార్క్ చేస్తున్నారో అది జాగ్రత్తగా ఇంట్లో పార్క్ చేసుకోండి. ఆ టైంలో కొంచెం బయటికి రాకుండా 1 రోజు 2 రోజు ఇంట్లోనే ఉంటే బాగుంటుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈ వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తిరుపతిలో పడిన భారీ వర్షానికి దొడ్డాపురం వీధిలో భారీ వృక్షం నేలకొరిగింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో పంట కల్లాలలో ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. చీరాలలో పిడుగుపడి కొబ్బరి చెట్టు తగలబడిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. మేరీ క్రిస్టియన్ పేటలో పిడుగు పడటంతో స్థానికులు ఒక్కసారిగా భయపడిపోయారు. పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు తగులబడింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకొని ఎక్కడా ఎటువంటి అవసరం ఉన్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని
ఆస్తి ప్రాణ నష్టాలను సాధ్యమైనంత వరకు నివారించేలా చూడాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆయా జిల్లాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్లు మానిటరింగ్ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.